ఎంబీబీఎస్ స్టార్ట్ చేశాను. అవకాశాలు లేక విదేశాలకు వెళ్ళాల్సి వచ్చింది. ఎందుకంటే అప్పట్లో పీజీ సీట్ రావాలంటే చాలా కష్టం. సో ఇక్కడ గవర్నమెంట్ డబ్బులతో చదివి విదేశాలకు పారిపోయాననే దాంతో ఏదో ఒకటి చేయాలనిపించింది. వచ్చిన డబ్బులతో కొంచెం నేను మా ఫ్రెండ్స్ అందరం కలిసి 2007లో అది పొదిలి ప్రసాద్ బ్లాక్ స్టార్ట్ చేశాము. 14లో ఓపెన్ అయిపోయింది. అదే స్ఫూర్తితో మా వాళ్ళందరూ చూశారు, ఒక బెడ్ మీద 2 తల్లులు 2 పిల్లలు పడుకుంటున్నారని చూసి మాతా శిశు హాస్పిటల్ కట్టించాలని డిసైడ్ చేశాము. అది కూడా ఈ 30వ తారీఖున చంద్రబాబు నాయుడు గారు ఓపెన్ చేస్తున్నారు. దాన్ని కూడా మీరు క్లీన్గా ఉపయోగించుకోవాలి. పొదిలి ప్రసాద్ బ్లాక్ని కొంచెం ఇదైపోయిందని విన్నాను, టాయిలెట్స్ కానీ ఇవన్నీ మేము చేసినందుకు మీరు సద్వినియోగపరుచుకుంటే మంచిది. అందరికీ ఆరోగ్యమే మహాభాగ్యం. అందుకని పరిసరాలంతా క్లీన్గా ఉంచుకోండి. నేను ఇంతమంది సూపరింటెండెంట్లు చూశాను ఇట్లా మీకోసం చేసి 48 వారాలు కంటిన్యూగా ఎవ్రీ శుక్రవారం మీకు అందరూ అవగాహన కల్పిస్తున్నారు ఆసుపత్రి గురించి. ఇవే కాకుండా ఇంకా వేరే బొంగరాల బీడులో కూడా రమణ గారు 6 ఎకరాల సైట్కి కాంపౌండ్ వాల్ కట్టించారు. దాంట్లో కూడా మంచి ప్లాన్స్ ఉన్నాయి. ఇవన్నీ అవ్వాలని ఆశిస్తున్నాను. మీరందరూ నా రిక్వెస్ట్ ఏంటంటే క్లీన్గా ఉంచండి. హాస్పిటల్ క్లీన్గా ఉంటే మన పేషెంట్లే తొందరగా బయటికి వెళ్ళిపోతారు. అంతే. నమస్కారం. మన పక్కన సార్ని ఇప్పుడే సార్ పరిచయం చేశారు. ఎంతో ఉదారంతో వాళ్ళు అమెరికా నుంచి వచ్చి చెల్లించిపోయి ఇక్కడ విద్యార్థులు, పూర్వ విద్యార్థులు మనకి తిరిగి ఈ దేశానికి ఏదన్నా ఇవ్వాలన్న ఒక అంకిత భావంతో వచ్చి 100 కోట్లు పెట్టి అద్భుతమైన హాస్పిటల్ అమ్మ పిల్లలకి తల్లులకి. మీరు ఏ ప్రైవేట్ ఆసుపత్రుల్లో చూడనటువంటి సౌకర్యాలు అక్కడ అందిస్తున్నారు. మీరు ఒక 4 రోజుల్లో ఓపిక పడితే అద్భుతమైన హాస్పిటల్ తయారై మీ కళ్ళ ముందు ఇటువంటి హాస్పిటల్ నేను చెప్తున్నాను ఎక్కడా లేదు, ప్రపంచంలో కూడా ఎక్కడ ఉండదేమో అంత అద్భుతమైన హాస్పిటల్. ఇది అతిశయోక్తి కాదు, చాలా గొప్ప హృదయం ఉంటేనే కానీ ఇటువంటి మంచి పనిని చేయడానికి చేయలేరు. సో ఆ భగవత్ సంకల్పంతో ఆ భగవంతుడి రూపంలో ఉన్నటువంటి మానవులు కాబట్టే వీళ్ళు అటువంటి సంకల్పం వచ్చింది. ఆ సంకల్పం కార్యరూపం దాల్చి మీ ముందు నిలువెత్తు విగ్రహంలాగా కాకుండా నిలువెత్తు హాస్పిటల్లో మీ ముందు వస్తున్నది. అది మీ అందరూ అన్ని సౌకర్యాలు మీరు సహృదయంతో మొత్తం చక్కగా మీరు ఉపయోగించుకోండి. ఆయన ఒక విషయం మీరు మమ్మల్ని అడిగారు ఏంటంటే చాలా నీట్గా ఉంచుకోమని. అది చూస్తే మీకే అర్థం అవుతుంది ఎంత నీట్గా ఉంచుకోవాల్సిన బాధ్యత మీ అందరి మీద ఉంది. అదంతా మీరందరూ దాన్ని ఆ సేవలన్నింటినీ వినియోగించుకోండి. మీకు మరింత మంచి సేవలు అందించడానికి ఈ హాస్పిటల్ సిబ్బంది అందరూ ఎప్పుడు కూడా సహకరిస్తారని మీరు మాకు సహకరించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవమ్మ. మాకు చిన్నప్పుడు చూసాం ఆమ్లెట్. అయ్యా తీసుకో, అట్లా ఫ్లైన్ తీసుకున్నాం. అయ్యా చూడు తీసారు ఫోటో. అమ్మ నీకేంటి ఇబ్బంది? అయ్యో పారాసిటమాల్ ఎక్కడ ఉంది? కాల్షియం కార్బోనేట్. మరి అయితే మనకి ఎక్స్రే తీసుకోరా నాన్న, ఎక్స్రే తీసుకోపోయి అందరూ ఓపీడీ రాయించుకుంటే ఎక్స్రే ఇక్కడ ఎక్స్రే అట్లా ఉండవు. ఓపీడీ రాయించుకుంటే ఆర్థోపెడిక్ డిపార్ట్మెంట్ 14 ఓపీకి వెళ్తే రోజు ఒకటి వేసుకుంటాం కాల్షియం మాత్రం. అమ్మ చెప్పునన్నా ఎలక్షన్లో నిలబడతావా ఏంటి మేడం? బి కాంప్లెక్స్ అయ్యా నువ్వు చెప్పు. రోజు ఒకటి అదొకటి ఇదొకటి. ఈ బి కాంప్లెక్స్ ఇదని చెప్పు మాత్రం. నువ్వు కూడా అంతే రోజు ఒకటి. అమ్మ చెప్పునన్నా ఎందుకు పాదయాత్రలు చేస్తున్నావు? ఓట్లు వేస్తున్నారా? ఇది ఎందుకు నడుస్తున్నావు?